నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలో మరింత మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నాం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు స్పష్టం. వర్జీనియా పొగాకు రైతులు ఆనందంగా పంటను అమ్ముకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం 1 అధ్యక్షులు ఘంటసాల గాంధీ ప్రకటన. ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నత విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాలలో మంగళవారం నేను బడికిపోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విద్యార్థులకు విద్యా కిట్స్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నేను బడికిపోతా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు అందజేశామన్నారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని నాడు నేడు పనులను పరిశీలిస్తున్నామన్నారు. వీటికి సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా జరుపుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరిన్ని మెరుగైన వసతులు కల్పిస్తూ ఉన్నతమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవా జోజీ, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, ఎంపీడీఓ విజయప్రసాద్, ఎంఈఓలు రాములు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, తాటకుంట్ల నాగలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాముతో పాటుగా ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. కారణంగా వారికి స్వాగతం సత్యారాలు. ఒకసారి YPC CEC group Balipriya Suma 7th class Tasmin Hetsiba రాజన పండుగ చేతుల మీదుగా ఇవాల్సిందిగా కోరుచున్నాం సార్. అనే కార్యక్రమం భాగంగా జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర మరియు బాలికల పాఠశాలకి రావడం జరిగింది. ఇక్కడ మరి పిల్లలకి కిట్స్ ని అందజేసి వారు మరి తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ కూటమిలో మరి ఎటువంటి చదువుకు సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి వారికి ప్రయోజనాలు ఇవ్వబోతుందో అవి చెప్పడం జరిగింది. తప్పకుండా వారందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. టీచర్స్ కూడా అందరూ మరి ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ తేవడానికి టీచర్స్ కూడా మరి ఒక కీ రోల్ ప్లే చేశారు. వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము. అలాగే ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా రివ్యూ చేశాము. ఆ విషయంలో మరి కాంట్రాక్టర్తో మాట్లాడాలి, ఎందుకంటే అంత సాటిస్ఫైయింగ్ లేదు ఫుడ్.
ప్లస్ నాడు నేడు విషయంలో కూడా మేము రివ్యూ చేసి మరి రాబోయే రోజుల్లో ఇంకా బెటర్గా ఎట్లాగా ఇక్కడ చేస్తామని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా సక్సెస్ చేసిన మరి టీచర్స్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి నాకు థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి వచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు ఉన్నారు. సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరి కేసరి కుల సతి కడుపు పంటగా చరించినాడు కా సమాన బలోద్ధతుడు సంయుతుడు అంచనాసుతుడు పవననందనుడు. ఉదయాగ్ని అది పండిన తీయని పంటను సూర్యమండలము పండితి కాలని నడది మరుదై చందము చీకటై తోరా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావత మతిలోలించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాలు నముకు విసరగా పవననందనుని మనుగుని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్మరి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11:30 నుండి అన్న ప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా వితరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్తున్నారు. ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన సందర్భంగా విశేష పుష్పాలంకరణ కూడా జరిగింది. భక్తులందరూ కూడా చాలా మంది ఎక్కువగా వాహన పూజలు, ఇతర పూజా కార్యక్రమాలు, అలాగే అష్టోత్తర మండపంలందు అష్టోత్తర పూజా కార్యక్రమాలు మా దేవస్థానం అర్చక స్వాములతో నిర్వహింపబడుతుంది. యథావిధిగా శుక్ల యజుర్వేదం పండితులు, అధర్వణవేద పండితులు వేదపట్నం చేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది శ్రీ మద్దాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం జరిపారు. మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ హోమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామన్నారు. ప్రజా సంక్షేమ పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అతన్ని పక్కన కూర్చో.
జంగారెడ్డిగూడెం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గంలో ఇదైతే ఎన్డీఏ కూటమి గెలవాలి, అలాగే చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఎన్డీఏ అభ్యర్థి గెలవాలి, పోలవరం నియోజకవర్గంలో నేను గెలవాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని మంచి సంకల్పంతో జనసేన పార్టీ నాయకులందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే తాతాజీ గారు చాలా కష్టపడి కాన్స్టిట్యున్సీలో చింతలపూడి కాన్స్టిట్యున్సీలో పనిచేయడం జరిగింది. వాళ్ళు వీరందరూ గెలిస్తే ఏదైతే లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తానని ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఈరోజు గెలిచిన తర్వాత ఈ హోమాన్ని భారీగా జంగారెడ్డిగూడెం ఆంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిర్వహించడం జరుగుతుంది. కనుక మా అందరికి కూడా చాలా సంతోషం. ఎందుకంటే దేవుని దీవెనతో ఈరోజు మేమందరం కూడా అధికారంలో రావడం జరిగింది. అలాగే తాతాజీ గారు కూడా ఇక్కడ జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా గత 20-30 సంవత్సరాలు బట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా ఆయన్ని కూడా దేవుడు ఆరోగ్యాలతో మంచిగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వర్జీనియా పొగాకు రైతులు అదనంగా పంటను అమ్ముకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారని జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం 1 అధ్యక్షులు ఘంటసాల గాంధీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం 1లో క్రాప్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఘంటసాల గాంధీ మీడియాతో మాట్లాడుతూ వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి బోర్డు అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు. తక్షణమే వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో సూరిబాబు, ఘంటసాల సత్యనారాయణ, పేరాబతుల నాగేశ్వరరావు, బండారు సత్యనారాయణ, బుద్దాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి జంగారెడ్డి 1 ఫ్లోర్ మన 1 ఫ్లోర్లో మీటింగ్ జరిగింది, క్రాప్ కమిటీ మీటింగ్. ప్రతి పోయిన సంవత్సరం 35 క్వింటాలు గారికి మనకి అమ్ముకోవడానికి కోటా ఇచ్చారు. వచ్చే సంవత్సరం 45 అని 50 అని అడిగాడండి. దానికి సరే మేము రాజు పెడతామని చేసుకారు అన్నారు. మళ్ళీ ఈ అకాల వర్షాలకి ఈ పొగాకులు తడిసిపోతాయండి. దాని గురించి బలుగు సీట్లు అడిగాం. ఆ బలుగు సీట్లు కూడా రాయించి అవి పంపుతాండి. వచ్చిన తర్వాత అవి కూడా వాళ్ళు కట్టుకున్న వాళ్ళు, కొత్తగా కట్టుకున్న వాళ్ళు ఉంటే మీ బ్యాంకర్స్ మేము వచ్చి మార్కింగ్ ఇచ్చి మీకు కట్టేస్తాం, మీకు ఏ ఇబ్బంది లేకోకుండా కూడా జరుగుతుంది అన్నారు. మరి ఈ సంవత్సరం అమ్ముకోవడానికి ఎగస్ట్రా కోటాలు ఫస్ట్ తారీఖు నుంచి వసంత ఫస్ట్ తారీఖు కల్లా ఫస్ట్ వీక్లో అమ్ముకుందరు అని అన్నారు. అందరూ రైతులు అందరం వచ్చి మాట్లాడి చూసి తల్లి అన్ని రకాలుగా రైతులు ఉపయోగపడే పనులన్నీ కూడా మాడికి వ్యవస్థ చెప్పి జంగారెడ్డిగూడెం పట్టణం రామచంద్రాపురంలోని ఫౌండేషన్ ప్లస్ పాఠశాల అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరిస్తానని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. రామచంద్రాపురం ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో విద్యార్థులకు విద్యా కిట్లను ఎమ్మెల్యే రోషన్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ పరిస్థితులపై స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. తొలుత ఎమ్మెల్యేకు స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, బొబ్బర రాజుపాల్ కుమార్, చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి చూడు
ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని జంగారెడ్డిగూడెం సీఐ రాజేష్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణ శివారు ఏలూరు రోడ్డులో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై సీఐ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య, సిబ్బంది ఉన్నారు. అన్నీ ఉండాలి. దాంతోపాటు హెల్మెట్ ఉండాలి. ఈ పార్ట్లో మన దేహంలో, మన బాడీలో ఖాళీ ఉన్నా సరే దానికి మన చక్కని వేసుకుంటాం కదా, వేసి ఎట్లా చేస్తాడో చాలా సున్నితం కాయబోతుంది. ఇంకోటి వేసుకుని ఓపెన్ చేయడం ఎంత టైం పడుతుంది అవునా? అందుకని పెట్టుకుంటే కింద పార్ట్ ఏదైనా సరే పర్లేదు, మనకేం ప్రాబ్లం, ప్రాణా పైన వేది. ఇది తల మాత్రం చాలా సున్నితం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హెల్మెట్ మనకు ఆధారం, శిరస్సు అంటే మనకి చాలా అభిప్రాయం ఉన్నట్టు మనకి పెట్టుకుని మనం అన్నం ఎన్నో అది పోతాం బుద్ధి కాదు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ,
నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో కూరగాయల ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడారు. టమాటా, ఉల్లి, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మదనపల్లి నుంచి టమాటాలను తీసుకొచ్చి ఏలూరు, కైకలూరు, నూజివీడు రైతు బజార్లలో కిలో 40 నుంచి 50 రూపాయల వరకు విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ పుష్పమణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, ఉద్యాన శాఖ ఏడీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడి చెప్పండి. మీరు బిజినెస్ ఎట్లా చేస్తారో వాటి చేతిలో మీరు చేసే బిజినెస్ అవ్వదు కదా. లాస్ అనేది ప్రాఫిట్ లోనే వెళ్తారు. ఇది ఈ పర్టికులర్ ఈ 15 రోజులు నేను చెప్తుంది ఏంటంటే, మీరు ప్రాఫిట్ ఆలోచించకుండా నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద మీకు ఎంత అయితే పడుతుందో అందరికీ మీరు ఇవ్వగలరు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే రుచి చూసి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత లోపించిందన్నారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారన్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం నుంచి మెనూ పూర్తిగా మార్చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మరి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల రావడం జరిగింది. స్కూల్ కిడ్స్ తో పాటు ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా ఎట్లా ఉండాలని చర్చ జరిగింది. మరి ఈ రోజున మెను ప్రకారంగా పల్లెలతో పులిహార, అలాగే దాంతో పాటు దోసకాయ చట్నీ, ఎగ్ ఇచ్చారు. కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే రైస్ లో క్వాలిటీ లేదు. ఆ ఇచ్చిన పల్లీలు కూడా అది స్టేల్ అయితే ఉన్నాయి, ఆ స్మెల్ కూడా తెలుస్తా ఉంది. మరి పచ్చడి ఇచ్చారు, కనీసం పిల్లలకి పెరుగు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఆ కాంట్రాక్టర్ తోటి పిలిపించి డెఫినెట్ రివ్యూ చేస్తాము. మెను విషయంలో కూడా మండే నుంచి మరి సాటర్డే దాకా ఏమి ఇస్తున్నారు మండే రివ్యూ చేస్తాము. కానీ నేను మాత్రం సాటిస్ఫైడ్ లేను. ఆ తిన్న ఫుడ్ మాత్రం అది చాలా చాలా అంటే చాలా లో స్టాండర్డ్స్ లో ఉంది. దాంతో పాటు వాటర్ కూడా నేను టేస్ట్ చేశాను, దాన్ని కంటామినేషన్ టెస్ట్ పంపిస్తున్నాను. సో దాన్ని బట్టి మరి ఫర్దర్ గా మరి మేము ఎటువంటి బెటర్
క్వాలిటీ ఫుడ్ ఇస్తాము, మెను పెడతాము, అది రాబోయే చెప్తాము. కానీ ఇప్పుడున్న ఫుడ్స్ అనేసి మాత్రం అది చాలా తక్కువగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఘన విజయం సాధించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ నెల 27వ తేదీన కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కల్కి చిత్రం మొదటి టికెట్ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు అందజేశారు. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, చెరుకూరి శ్రీధర్లు మాట్లాడుతూ భారీ బడ్జెట్తో తెరకెక్కిన కల్కి చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిరాజు, ఉపాధ్యక్షులు ప్రవీణ్, సెక్రటరీ పవన్ తదితరులు పాల్గొన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారి కల్కి మరి సినిమా టికెట్ ని ఈ రోజు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ కుమార్ గారు మరి ఈ రోజు ఇక్కడ అందజేయడం జరిగింది. మరి సోదరుడు సాయిరాజు, పవన్, ప్రవీణ్ వీళ్ళ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేయడం, అలాగే కిషోర్ గారు మరి ఇక్కడ పెద్ద నాయకులుగా ఉండడం, ఏదేమైనప్పుడు కూడా ప్రభాస్ అండి ఒక ఆంధ్రప్రదేశ్కు ఒక తెలంగాణకు కాదు హీరో. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు సంపాదించుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ గారే. మరి మనస్ఫూర్తిగా ఈ పిక్చర్ అద్భుతంగా ఆడి ఇంకా మంచి పేరు తీసుకురావాలని, ఇంకా మంచి మంచి అవార్డులు తీసుకురావాలని, మరి మా ఫ్యాన్స్ కి మరింత ఉత్తేజంగా ఉండేటట్టు ఆయన మన అభిమానులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న 27వ తారీఖు ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. మరి ఈ కల్కి యొక్క మొదటి టికెట్ ని చింతలపూడి ఎమ్మెల్యే గారికి మన ప్రభాస్ ఫ్యాన్స్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ సినిమా విజయవంతమై మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటూ మరి అలాగే మరి ఫ్యాన్స్ కూడా ఎక్కడ గొడవలు లేకుండా ప్రశాంతంగా సినిమా చూసి మరి అందరూ కూడా ఆనందించాలని కోరుకుంటూ మరి వీళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని కొడవటి సత్యరాజు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయి, జొన్నవారిగూడెం గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో నేను బడికిపోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు. అదేవిధంగా విద్యపై ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారించిందో తెలిపారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కనికళ్ల శ్రీనివాస్, కొడవటి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ ఇస్మాయిల్, పొనగంటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డిపోకి చెందిన బస్సులో ఒక వ్యక్తి అనారోగ్య కారణంతో మంగళవారం మృతి చెందాడు. కామవరపుకోట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లేందుకు అప్పారావు అనే వ్యక్తి బస్సు ఎక్కాడు. జంగారెడ్డిగూడెం డిపోలోకి వచ్చిన అనంతరం అప్పారావు నిర్జీవంగా పడి ఉండడంతో ఆర్టీసీ అధికారులు మృతుని బంధువులకు సమాచారం అందించారు. బంధువులు మృతదేహాన్ని అతని స్వగ్రామం కోరుకొండకు తరలించారు. బంధువులకి చెప్పండి, గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మనండి. పూర్తిగా చెప్పండి. జంగారెడ్డి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పాఠశాలలో మరింత మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నాం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి.
భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం, స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. వర్జీనియా పొగాకు రైతులు ఆనందంగా పంటను అమ్ముకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం 1 అధ్యక్షులు ఘంటసాల గాంధీ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.